సుభా సరస్వతికి నమస్కారం. నేను చెన్నై నుంచి వచ్చానండి. రాష్ట్ర తెలుగు సమాఖ్యలో నేను తమిళనాడుకి సెక్రటరీగా ఉన్నాను. ముఖ్యంగా తెలుగు భాష ఈ వెనక్కి వెళ్ళిపోతుంది, కిందికి దిగజారిపోతుందని చెప్పడానికి కారణం మన తల్లిదండ్రులే. మన దగ్గరే భాష అనేది సంస్కృతి సంప్రదాయం ఇంట్లో నుంచే మొదలవ్వాలి. సో ఇప్పుడు మా తమిళనాడులో చాలా తెలుగు పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు సీతారామయ్య గారు చెప్పినట్టు హోసూరులో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ వారు చెప్పేశారు. మా తెలుగు సంస్థలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. తెలుగు సంస్థల కార్యక్రమాలు జరిగితే దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ సంఖ్య తెలుగు వాళ్ళు హాజరవుతారండి. అందుకని మండలి బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు వస్తే కూడా చెప్తారు, మీ దగ్గర నుంచి వచ్చినంత మంది తెలుగు రాష్ట్రాల సభలు అయితే కూడా రావట్లేదని చెప్తుంటారు. వారు 2015లో రాష్ట్ర తెలుగు సమాఖ్య స్థాపించడానికి వారు ఎంతో వెన్నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి ద్వారా ఇప్పుడు మీరు ప్రసాద్ గారు చెప్పినట్టు అంతర్జాతీయ స్థాయిలో మేము లాక్డౌన్ నుంచి ఆన్లైన్లో కార్యక్రమాలు చేస్తున్నాం. మా రాష్ట్ర తెలుగు సమాఖ్య ద్వారా సంగీత, సాహిత్య, నృత్య అన్ని రకాల కార్యక్రమాలు మీరు చూడగలరు మా రాష్ట్ర తెలుగు సమాఖ్య యూట్యూబ్ ద్వారా. సో నేను అందరికీ చెప్పేది ఒకటే అండి, అందరూ సాహిత్యం గురించి మాట్లాడారు. పండుగలైన సంస్కృతి సంప్రదాయం మన భాష రావాలంటే మన ఇంట్లోంచే మొదలవ్వాలండి. ఇప్పుడు వారు ఊరు తిరుగుతున్నారు పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్పించమని. తల్లిదండ్రులకు భయం, తెలుగు మీడియంలో చదివిస్తే ఏం ఉద్యోగాలు రావు అనేటువంటి భయం. కానీ ఆ తల్లిదండ్రులు ఎవరో కదండి, మనలోనే ఉన్నారు ఆ తల్లిదండ్రులు. మనకే మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాలని ఉన్నప్పుడు వాళ్ళకి తెలుగు ఎలా వస్తుందండి? దాని మీద ఆసక్తి ఉండాలి, తెలుగు భాష నేర్చుకోవాలని. అలాగే ఇప్పుడు రాష్ట్ర తెలుగు సమాఖ్య రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు నేర్చుకోవడం కోసం ఒక సిలబస్ తయారు చేస్తున్నారు. మునిరత్నం నాయుడు గారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అంటే పిక్టోరికల్గా తయారు చేస్తే పిల్లలను ఆకర్షిస్తాయి, అంటే బొమ్మల రూపంలో తయారు చేస్తే భాష వాళ్ళకి దగ్గరవుతుందనే ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించి ఒక సిలబసే తయారు చేస్తుంది రాష్ట్ర తెలుగు సమాఖ్య. అందుకని మీ తెలుగు రాష్ట్రాల వాళ్ళు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు లాంటి వాళ్ళు, మండలి బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించి ఇతర రాష్ట్రాలు ఉన్న తెలుగు వాళ్ళని మాకు కష్టాలు లేకుండా చూడాల్సిన కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతటి సభను నిర్వహించినటువంటి గుత్తికోట సుబ్బారావు గారికి, జీవి పురుషచంద్ గారికి, మండలి బుద్ధప్రసాద్ గారికి అందరికీ నా ధన్యవాదాలండి. నమస్కారం.